ఈ వీడియోలో మనం ఎకో అంటే ఏందో చూద్దాం. ఏదన్నా ఒక సౌండ్ సోర్స్ స్ట్రాంగ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి హిట్ అయ్యి తిరిగి వెనక్కి రీచ్ అయితే దాన్ని ఎకో అంటారు. ఇలా వచ్చిన సౌండ్ దీనికి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. సో జనరల్గా మనం దీన్ని రీసౌండ్గా ట్రీట్ చేస్తాం. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనమాట. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ జనరల్గా మనం హిల్ స్టేషన్స్లో వాటిలో మనకి ఈ రీసౌండ్ వినిపిస్తుంది అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎకో. జనరల్గా మెయిన్ అప్లికేషన్ ఎకోకి సోనార్. అంటే సపోజ్ ఒక సీ బెడ్ మీద ఒక షిప్ ప్లేస్ చేసాం. దానికి సీ బెడ్ ఎంత దూరంలో ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే గ్రౌండ్ అనమాట. సీకున్న గ్రౌండ్ని మనం సీ బెడ్ అంటాం. సో ఇందులో ఒక సోనార్ ఉంటుంది. ఈ సోనార్ వర్క్ ఏంటంటే అన్ని డైరెక్షన్స్లో మనకి సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది ఇలా గ్రౌండ్కి తగిలి మళ్ళీ రిఫ్లెక్షన్ ద్వారా రిసీవర్కి వెళ్తుంది అనమాట. ఇమాజిన్ ద డెప్త్ ఆఫ్ ద సీ ఈజ్ డి. ఓకే, అయితే మనకి ఇందులో వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ వాటర్ మనకి ముందే తెలుసు. లెట్ us కన్సిడర్ v ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్. సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఎందుకు 2D తీసుకున్నామంటే మళ్ళీ ఇక్కడికి ఇది ట్రాన్స్మిటర్, దీంట్లోనే ఇక్కడ రిసీవర్ ఉంటుంది. మళ్ళీ రిసీవ్ అయితే కానీ మనకి ఈ గ్రౌండ్ ఈ ఎకో సర్ఫేస్కి రీచ్ అవ్వదన్నమాట. సో అందుకోసం మనం 2 times డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనం 2Dగా తీసుకున్నాం. సో నాకు ఇప్పుడు క్యాలిక్యులేషన్లో డిస్టెన్స్ కావాలి. ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t బై. ఓకే, ఇది మనకి డెప్త్ ఆఫ్ ద ఓషన్స్ కానీ ఇంకేమన్నా డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయడానికి కానీ మనకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ సోనార్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏదైనా సబ్మెరైన్స్ కానీ లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ సీ మధ్యలో ఉన్నప్పుడు దానికి తగిలి ఈ సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి, మళ్ళీ రిసీవర్ దగ్గరకు వస్తాయి. సో దాని ద్వారా మనం దాని షేప్ అండ్ సైజ్ని ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నిటినీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ప్రతిసారి మనకి ఏదైనా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దగ్గర అరిస్తే ఎక్కువ వినిపిస్తుందా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? ఇఫ్ ద సౌండ్ వేవ్ ఈజ్ రిఫ్లెక్టెడ్, if sound wave is reflected in less than 1/10th of a second, no echo heard. So 1/10 సెకండ్ లోపు తిరిగి వస్తే మనం ఎలాంటి ఎకోని రిసీవ్ చేసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ కావాలంటే మినిమం డిస్టెన్స్ షుడ్ బి 17.2 meters. సో నేను 5 meters దూరం నుంచి ఒక గోడ దగ్గరికి వెళ్ళి మనం సౌండ్ సోర్స్ ప్రొడ్యూస్ చేసినా మనకి ఎక్కువ వినపడదు. సో మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అన్ ఎకో ఈజ్ 17.2 meters. ఈ అప్లికేషన్స్ మనకి డాప్లర్ ఎఫెక్ట్లో వస్తాయి. మళ్ళీ దీని అప్లికేషన్స్ అక్కడ చూస్తాం. ఒక చిన్న రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కారు స్టేషనరీగా ఉంది. సో అది హార్న్ కొట్టాడు డ్రైవర్. ఒక అబ్స్టకిల్కి తగిలి అది వెనక్కి వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎకో వాట్ ద కార్ ఈజ్ రిసీవ్డ్. సో రెండింటికి మధ్య డిస్టెన్స్ డీగా తీసుకున్నాం. లెట్ us కన్సిడర్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ 330 meters per second. సో స్టాప్ వాచ్ పెట్టుకొని చూస్తే మనకు అది 4 secondsలో ఎకో రిసీవ్ అయిందన్న విషయం తెలిసింది. సో ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నాకు సింప్లీ డిస్టెన్స్ కావాలి కాబట్టి v ఇంటూ t బై 330 into 4/2. సో 660 meters డిస్టెన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకో. ఇప్పుడు మనం బీట్స్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. 2 sources almost having same frequency sounded together, then beats will occur. సో ఇలా ప్రొడ్యూస్ అయిన ఆ 2 waves నుంచి మనకి కంటిన్యూస్ ఆల్టర్నేటింగ్ లౌడ్నెస్ అండ్ సౌండ్ డికే ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. సో దాన్నే మనం బీట్స్గా అంటాం. సో నేను 2 waves తీసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ టు a sin omega 1t అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు a
సైన్ ఒమేగా 2t. సో రెండు సేమ్ యాంప్లిట్యూడ్స్గా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇంటర్ఫిరెన్స్ ఫినామినా అప్లై చేస్తాను. ఇంటర్ఫిరెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ వేవ్స్. సో ఏ సైన్ ఒమేగా 1t ప్లస్ ఏ సైన్ ఒమేగా 2 ఇంటూ మనం దీన్ని సాల్వ్ చేస్తే ఆ ఫైనల్ స్టేట్మెంట్ ఏమొస్తుందంటే ఇలా వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తాన్ని నేను ఏ నాట్గా తీసుకుంటే, ఎందుకంటే ఏ సైన్ ఒమేగాటి నేను రిఫరెన్స్గా తీసుకుంటాను కాబట్టి ఏ నాట్ సైన్ 2π n1 ప్లస్ n2/2 వస్తుంది. సో ఈ యావరేజ్ వాల్యూ నేను వినే సౌండ్ ఫ్రీక్వెన్సీ అనమాట. మరి యాంప్లిట్యూడ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు మనం 2a కాస్ 2π ఇంటూ n1 మైనస్ n2/2 ఇంటూ టీగా తీసుకున్నాం. సో ఈ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి అంటే కాస్ ఫంక్షన్ మ్యాక్సిమం 0 దగ్గర అవుతుంది. హెన్స్ ఈ టీ ఈజ్ ఈక్వల్ టు మనం సాల్వ్ చేస్తే దీన్ని కాస్ వాల్యూ నుంచి సాల్వ్ చేద్దాం దీన్ని. ఇది మనకు వచ్చే జనరల్ కండిషన్. సో దీని నుంచి మనం పై క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై n1 మైనస్ n2. హెన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 1/n1 మైనస్ n2 దగ్గర 2/n1 మైనస్ n2 దగ్గర ఈ వాల్యూస్ నాకు మ్యాక్సిమం వస్తుందన్నమాట. మరి ఇదంతా ఫర్ మ్యాక్సిమం. మరి మినిమం కండిషన్లోకి రావాలి అంటే ఈ కాస్ ఆఫ్ 2π ఇంటూ n1 మైనస్ n2/2 ఇంటూ టీ వాల్యూ 0 అవ్వాలి. 0 అవ్వాలి అంటే 2π ఇంటూ n1 మైనస్ n2/2 ఇంటూ టీ వాల్యూ 2n ప్లస్ 1 ఇంటూ π/2 అవ్వాలి. సో ఈ కండిషన్లో మనం సాల్వ్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ n1 మైనస్ n2, 3/2 ఇంటూ n1 మైనస్ n2 అండ్ సో ఆన్ జరుగుతుంది. సో దీని టైం గ్యాప్ బీట్ టైం పీరియడ్ అంటారు టీని. ఈ టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 1/n1 మైనస్ n2 ఉంటుంది. సో పైకి ఫర్ అబోవ్ అండ్ బిలో కండిషన్స్ ఇఫ్ యూ చెక్ ద వాల్యూ ఆఫ్ ద టైమ్ ఈజ్ 1/n1 మైనస్ n2 ఈజ్ ద టైం పీరియడ్ బిట్వీన్ బీట్స్. మరి ఇప్పుడు నాకు బీట్ ఫ్రీక్వెన్సీ కావాలి అంటే సింపుల్గా నేను n1 మైనస్ n2గా తీసుకుంటాను. ఇదంతా థియరిటికల్గా మనం సాల్వ్ చేస్తే, బట్ వీ హ్యావ్ ఎ వెరీ సింపుల్ రిలేషన్ టు ఫైండ్ అవుట్ ద బీట్ ఫ్రీక్వెన్సీ వెరీ ఈజీలీ. దీన్ని ఒకసారి మ్యాథమెటికల్గా చూద్దాం ఇన్ ఎ వెరీ సింపుల్ రిలేషన్. సో టూ వేవ్స్ ఆల్మోస్ట్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్ బట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, రెండు ఒకదానికొకటి ఓవర్లాప్ అయినాయి. సో దెన్ దే ప్రొడ్యూస్ ఎ సౌండ్ లైక్ దిస్. సో మన వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఒక చోట మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తే ఇంకో చోట మినిమం వస్తుంది. దీన్ని మనం వ్యాక్సింగ్ అంటాం, దీన్ని మనం వ్యానింగ్ అంటాం. సో ద వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బీట్. సో బీట్ ఫ్రీక్వెన్సీ n1 మైనస్ n2 లేదా ఫ్రీక్వెన్సీ టర్మ్లో తీసుకుంటే f1 మైనస్ f2. సో జనరల్గా ఈ క్వశ్చన్ని మనని ట్యూనింగ్ ఫోర్స్ బేస్ చేసుకొని అడుగుతాడు. మనం ఒక ప్రాబ్లం చూద్దాం, దెన్ వీ విల్ గెట్ వెరీ క్లియర్ ఐడియా హౌ టు సాల్వ్ దిస్ ట్యూనింగ్ ఫోర్క్ ప్రాబ్లమ్స్. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, ఇలా ఓ ట్యూనింగ్ ఫోర్క్ ఉంటుంది, దీనికి 2 ఫాంగ్స్ ఉంటాయి. జనరల్గా దీనికి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ f0 ఉంటుంది, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. అయితే ఒకదానికి నేను వ్యాక్స్ యాడ్ చేశాను. సో వ్యాక్స్ యాడ్ చేయడం వల్ల సో డెఫినెట్గా దీని మీద కొంత మాస్ పెరుగుతుంది, దీని ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను వ్యాక్స్ యాడ్ చేశానో సో ద ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. అట్లాగే ఇదే ట్యూనింగ్ ఫోర్క్లో నేను వన్ ఆఫ్ ద వింగ్ని బాగా స్లైస్ వాట్ యు కాల్ షార్ప్గా రబ్ చేశాను అనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దీని మాస్ని నేను కొంచెం రబ్బింగ్ పేపర్ లాంటి దాన్ని పెట్టి నేను రబ్ చేస్తే సో డెఫినెట్గా నాకు దీని మాస్ కొంచెం తగ్గుతుంది. ఇనిషియల్గా f0 అనేది నేను న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే సో ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ద మాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫాంగ్ గెట్స్ రెడ్యూస్డ్, రైట్. జనరల్గా బీట్స్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. 2 ట్యూనింగ్ ఫోర్క్స్ f1 f2 ఉన్నాయి. దిస్ ఈజ్ f1
దిస్ ఈజ్ F2. సో ఈ రెండింటిని సౌండెడ్ టుగెదర్ ప్రొడ్యూస్డ్ 4 బీట్స్ పర్ సెకండ్. రెండింటిని ఒకేసారి మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే 4 బీట్స్ వినిపించినాయి. అందులో F1 ఈజ్ ద రెఫరెన్స్ వాల్యూ ఇచ్చాడు 256 హెడ్స్. సో మనం చేయాల్సిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే డోంట్ యూస్ ఫార్ములాస్ ఇన్ ఎనీ కేస్. ఇది ఇచ్చిన న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎన్ని బీట్స్ వినిపిస్తున్నాయి అంటే 4 బీట్స్, అంటే ఇటు పక్క +4 అంటే ఎయిదర్ ద వాల్యూ ఆఫ్ F2 ఈజ్ 260 హెడ్స్ అన్నా అయి ఉండాలి, లేదా 252 హెడ్స్ అన్నా అయి ఉండాలి. సో ఈ రెండిట్లో డెఫినెట్గా F2 వాల్యూ ఏదో ఒకటి అయి ఉంటుంది. అయితే ఏం చేశాడు, ద ఫ్రీక్వెన్సీ ద సెకండ్ 4 ఈజ్ వ్యాక్స్డ్ అన్నాడు. సో ఇలా ఇనిషియల్గా ఉన్న దానికి వ్యాక్స్ ప్లేస్ చేశాడు. వ్యాక్స్ ప్లేస్ చేస్తే డెఫినెట్గా దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. దెన్ ఆల్సో దే ప్రొడ్యూస్డ్ 4 బీట్స్ పర్ సెకండ్. ఇలాంటి కేసులో కూడా మళ్ళీ 4 బీట్స్ ప్రొడ్యూస్ అయినాయి. సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇనిషియల్గా అది కానీ 252 అయి ఉంటే డెఫినెట్గా దీని ఫ్రీక్వెన్సీ ఇంకా తగ్గుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ బీట్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో 260 అనుకోండి. ఈ 260 నుంచి వ్యాక్స్ చేయడం వల్ల క్రమంగా దీని ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చి ఇట్ ఈస్ సెటిల్డ్ ఎట్ 252. ఎందుకంటే దీనికి మధ్య 4 బీట్స్ ఉన్నట్టు ఈ రెండింటికి మధ్య కూడా 4 బీట్స్ ఉంటుంది. సో ద ఇనిషియల్ F2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 260 హెడ్స్గా తీసుకుంటాం. ఓకే, ఓ 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. సో వీ విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో.